సంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఆందోళన నియోజకవర్గం అన్నాసాగర్ గ్రామంలో గత 2 రోజులుగా వరి ధాన్యం ఆరబోసుకుని సరిపోను లారీలు లేక వాటికి కాపలాగా ఉంటున్నారు. సంబంధిత అధికారులు కానీ ఐకేపీ వారు కానీ పట్టించుకోకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఊరికి కేవలం ఒక రైస్ మిల్లుకు ఇవ్వడం లారీల కొరతతో ఇలాంటి జాప్యం జరుగుతుందని రైతులు వాపోతున్నారు. మీకు సంబంధం లేదమ్మా. మీ పైన ఏంటి వస్తలేరు. చిన్నోడు పెట్టుబడి పెట్టిండు, పెద్దోడు కూడా పెట్టుబడి పెట్టిండి. అందరు పెట్టింది పెట్టుబడి. చిన్నకి 10,000 అయితే పెద్దోడికి 1,00,000 రూపాయలు అయింది పెట్టుబడి. చూడాలి, నేను చూడొద్దు అంటున్నా. చూడాలి. ఇప్పుడు జరా టాటాలో పర్మిషన్ ఇస్తే ఒక్కటి కూడా ఉండకుండా 2 కిలోలు ఎలా పెడతారు, 2 కిలోలు ఎక్స్ట్రా ఎలా పెడతారు అని అడుగుతారు. ఫుల్కాలు మేడం 41 పెడతారు. 42 పెడతారు. కిలో సంచి ధరకు పోయినా కానీ పంటలు పడి పోగంబడి పోయినాయి. ఎండినాక కూడా 42 కొడుతున్నారు. 2 కిలోలు తరుగు కొడుతున్నారు. సరిగా వస్తలే అంటే వస్తాం. అప్పుడు ఏం చేయాలి? నీ చేతికి పోయినా ఇంటికి వచ్చినాక నిన్ను మాట్లాడుకుంటావారు. కుప్పలన్నీ వీడియో అంత తిరుగుతాడు. అది కొట్టడం కుట్క మూడ లేదా అది కుట్క మూడ లేదా పెట్టేసి ప్రకారము సంచి కిలో పోవాలి. 2 కిలో దోశ 100 గ్రాములు పోతున్నది. 2 కిలో 100 గ్రాములు పెడుతున్నారు. రాత్రి 12 రోజుల నుంచి సంచులు కూర్చున్నాడు. నింపుతామని తిప్పిండు. సింకులు రాగా నింపమాగా మళ్ళీ కట్టుకుంటుపోయింది. నా కాలు నొప్పి ఉన్నది. 3 రోజులు అయ్యే సంచులు నింపమంటే ఇచ్చారు కానీ నింపుకోలేదు. ఇప్పుడు నింపిస్తూ కూర నేను నింపిస్తా. నేను పొద్దుగాడుతుంది అంటాను కదా, నింపిస్తా బిడ్డ అని. నేను ఇవాళ ఇట్లా మాట్లాడకు. చెప్పు చూసుకురాని కాంటాక్ట్ నెంబర్ ప్రభుత్వం వస్తే దింపేరా పైసలు ఇస్తలేరా? ఇవి మా కొడుకు అవి మా కొడుకులే. అరే జరా వాడిని ఎక్కువ నరసింహ